ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు తుయితేరా సంఘాన్ని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈ తుయితేరా సంఘము 7 సంఘాలలో ఇది 4వ సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో చాలాసార్లు కనపడుతూ ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ లేఖనం మనం చూసినట్లయితే ఈ తుయితేరా సంఘాన్ని గురించి మొదట ఎపిసోడ్ చేసాం. మరొక పర్యాంతరము ఈ తుయితేరా గురించి మనం తెలుసుకుంటున్నాం. 7 సంఘాలకు దూతతో 7 సంఘాలతో తన దాసులకు తెలియజేయమని యోహాను గారికి పద్మాసు దీపంలో దర్శనంలో తెలియజేశాడు. తన్ని యోహాను గారు ఒక గంధపు చుట్టలో రాయించాడు తన శిష్యుల ద్వారా. ప్రియమైన వాళ్ళారా, భూత వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో జరిగే ఈ 7 సంఘాల పరిస్థితి ఏమై ఉందో మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఎఫెసీ, స్మర్మా, అలాగే మనము పెర్గమ, తుయితేరా, ఈ సంఘాల గురించి మనం వరుసగా చెప్పుకుంటూ వస్తూ తుయితేరాలో ఉన్నాం. ఈ తుయితేరా సంఘం జారత్వం అనే సంఘం. ఈ సంఘం జారత్వం అంటే ఏమిటి అంటే, మరి ప్రియమైన వాళ్ళారా, ఇది హేయ సంబంధమైనది. జారత్వం చేయకుడి అనే మాట మనం చూడవచ్చు. సంఘకాలము AD 606 నుంచి 1526 సంవత్సరం జరిగిన సందర్భాన్ని మనం చూడవచ్చు. ఈ తుయితేరా సంఘ జారత్వము సంఘం ఇది ధూపవేద్యముగాను క్రమముగా సావు సమీపంగా ఉందని, అలాగే ధనవంతులు అడుగులేని బెల్లమని, గురుకులు విరబూసిన సంఘంగాను, గోధుమలు నలిగిన సంఘంగాను, క్రియలు ప్రేమ తెలుసని, విశ్వాసము సహనము అలాగే పరిచర్య తెలుసని, అలాగే అన్నీ కూడా ఈ యెజబేలు రాణి, అలాగే నిజ దేవుని అవమానపరచడం ఈ సంఘంలో జరగబోతుందండి. 1, 2, 3 అన్నీ ఒకటిగా చెప్పడం, అలాగే ఇవన్నీ కూడా ఈ తుయితేరా సంఘాల్లో చూచుకుంటుంది. అలాగే ఈ తుయితేరాకి మరి ఎన్ని మార్కులు వచ్చినాయి అని మనం చూస్తే, ప్రతి సంఘానికి మనం మార్కులు చెప్పాం. ప్రతి సంఘానికి ఎఫెసీ సంఘానికి 8% వచ్చింది. అలాగే మరి స్మర్మా సంఘానికి 100% వచ్చింది. పెర్గమా సంఘానికి 6 పాయింట్ వచ్చింది. ఇప్పుడు తుయితేరాకి 8 పాయింట్ వచ్చింది. ఈ సంఘంలోని భక్తి విశ్వాసలో ఉన్న ఈ సంఘానికి మార్కులు 8% వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఈ తుయితేరాలో ఉన్న సంఘ దూతకు ఇలాగూ రాయుమని యోహాను గారు దర్శనంలో రాయించిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అగ్నిజాలల వంటి కన్నులు, అపరాజ్యం పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పిన సంగతులు. ఈయన ఒక మెరికల్ అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజం పోలిన పాదాలు కలిగిన దేవుని కుమారుడు చెప్పిన సంగతులు యోహాను గారు దర్శనంలోనే చూశాడు. దానియేలు గ్రంథం, దానియేలు గారు కూడా ఆయన దర్శనంలో దేవుని సన్నిధి, పరలోక సన్నిధి, ఆయన హిమమంతా తెల్లనివాడిగా, ఆయన సారూప్యమును, ఆయనకున్న మరి 7 నక్షత్రములను, ధవళ సింహాసనము, మహిమంత తెల్లని వస్త్రాలు, నూలు పోలిన తెల్లని వస్త్రాలతో, సూర్యుని ధరించిన స్త్రీ
మరి నది ప్రవాహం అనే ఇవన్నీ కూడా దర్శనంలో మనకు కనబడతాయి. అగ్ని వంటి కనులు గలవాడు అనే మాటను మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఈ 2వ అధ్యాయము 18 నుంచి ఈ తూతైర సంఘం మనకి తూతైర స్టార్ట్ అవుతుంది. 2వ అధ్యాయము 18 నుంచి ఈ వచనాలు మనకి 29 వరకు, 2వ అధ్యాయం వరకు ఈ తూతైర సంఘం గురించి 12 వచనాలు మనకు కనబడుతున్నాయి. 7 సంఘాలలో ఈ సంఘంలోనే ఎక్కువ వచనాలు, 12 వచనాలు మనకి కనబడుతుంది. కనుక అగ్ని వంటి ప్రియమైన వారలారా, ఆయన అగ్ని వంటి జ్వాలల వంటి కన్నులు అని మనం చూడొచ్చు. ఏమిటి అగ్ని వంటి జ్వాల వంటి కన్నులు? ఆయన దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏమి ఆ దర్శనం అంటే ప్రియమైన వారలారా, అగ్ని వంటి కన్నులు అనే మాటను మనం చూస్తాం. మంటల్లాంటి కంచు లాంటివి మనం చూడొచ్చు. అగ్ని వంటి కన్నులు. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనంలో ఆయన దర్శనాన్ని, ఆయన తల వెంట్రుకలు తెల్లనివిగా ఉన్నాయి, అలాగే మంచు కన్నా తెల్లనిగా ఉన్నాయి, ఆయన కండ్లు మంటల వలె ఉన్నాయి, ఆయన పాదాలు కొలిమి కాలుతూ మెరుస్తున్న కంచులాగా ఉన్నాయి. ఆయన దర్శనం, ఆయన పాదాలు కొలుములో కాలుతున్న మెరుస్తున్న కంచుగా ఉన్నాయి. ఆయన స్వరము అనేక జలప్రళ ధ్వనుల వలె ఉన్నాయి. ఈయన వర్ణించపోస్తే ఎన్నో మాటలుగా మనం చూడవచ్చు. ప్రియమైన వారలారా, కనుకనే అగ్ని లాంటి కన్నులు, అపరంజు పోలిన పాదాలు గల దేవుని కుమారుడిని చెప్పి, దేవుని కుమారుడు, ఆయన పాదాలు ఉన్న దేవుని కుమారుడు. ఏమిటి ఆయన పాదాలని మనం ఆలోచించినట్లయితే దేవుని కుమారుడు. మత్తయి సువార్త 3:17 వచనంలో సెలవిస్తుంది ప్రియమైన వారలారా, అప్పుడే ఆకాశము నుంచి ఒక స్వరం ఇలాగ వినిపించింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నందు నేను ఆనందించున్నాను. యోహాను గారు బాప్తీసునిచ్చి యోహాను గారి దగ్గర దారి సలడం చేయడానికి భక్తుడైన యాజకత్వంలోని ఎలిషబెత్తు, జకర్యా వారి కాలంలో, వృద్ధాప్యంలో క్రీస్తు ప్రవారి 6 నెలల ముందుగా ఎలిషబెత్తు గర్భం ధరించడం, తద్వారా యోహాను గారు దేవుని మినిస్ట్రీ అనగా పరిచర్య ప్రారంభంలోనే ముందుగానే సిద్ధపడి 6 నెలల ముందు యోర్దాను నదిలో బాప్తీసం ఇవ్వడం అనేక మందికి, తద్వారా ఇదిగో నా వెనక వచ్చేవాడు, ఆయన చెప్పుల వారలను మోయడానికి నేను అర్హుడు కాను అని, ఇదిగో రక్షకుడు వస్తున్నాడని యేసయ్యను పరిచర్య చేయడం, ఆయనకి యేసయ్యకు బాప్తీసం ఇవ్వడం మనకు జరుగుతుంది. ఆ సమయంలో లేఖనం చెలవిస్తుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నందు నేను ఆనందిస్తున్నానని లేఖనం చెలవిస్తుంది. ఆయనే దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందిస్తున్నానని లేఖనం చెలవిస్తుంది. ప్రియమైన వారలారా, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహవాసం నెరుగుదును, నీ మొదటున్న పరిచర్య నీ మొదటున్న నీ నెరుగుదునని సెలవిస్తున్నాడు. ఏమిటి అంటే దేవుని లేఖనం సెలవిస్తుంది, క్రియలు ఏమిటి అంటే నీ క్రియలు, నీ ప్రేమ, విశ్వాసం. కనుక ప్రేమ, విశ్వాసం. గలతీ రాసిన పత్రిక, మరి క్రీస్తు యేసులో ఉన్న సున్నతి పద్ధతిని లేనంతగా ఏది సాధించదు, ప్రేమతోనే పనిచేస్తుంది, విశ్వాసమే మూలం. చూడండి, క్రియలు ఆనాడు ఆచారమైన యూదులు సున్నతి అవసరమైంది, ఇప్పుడు రక్షణయే అవసరమని, ప్రేమే పనిచేస్తుందని, విశ్వాసం ముఖ్యమని దేవుని లేఖనాలు. క్రియలు అనగా అబ్రహాము క్రియ వలనే కార్యాభివృద్ధి, క్రియ వలనే అనమాట. క్రియ లేనివాడు మృతమైన వాడే. వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం అని లేఖనాలు మనకు చెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన వారికి వాక్యం చెలవిస్తుంది, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం
విశ్వాసం అంటే ప్రేమ. అపోస్తలుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రేమ చూపించాడు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ప్రేమ మరణం కంటే బలమైనది. ప్రేమ అనేక చోట్ల కొరింథీయులకు రాసిన పత్రిక 13వ పత్రికలో కూడా రాస్తూ ఉంటాడు అధ్యాయంలో. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ తాళును. ప్రేమను గురించి ఆయన పౌలు గారు చెబుతూ ఉంటాడు. తన అనుభవపూర్వకంగా క్రీస్తు దర్శనాన్ని చూశాడు. క్రీస్తు దర్శనాన్ని చూసి ఒక సాధనంగా సౌలును పౌలుగా మార్చి అనేక పత్రికలు రాసి ప్రేమ ఏమిటో, ఆయన రాజ్యం ఏమిటో, ఆయన పద్ధతి ఏమిటో ఆయన లేఖనాలను పరిశోధించి దేవుడు బలంగా పౌలు గారిని వాడుకున్న రీతిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, ప్రేమను గురించి విశ్వాసం వినుట వల్ల విశ్వాసం కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వల్ల విశ్వాసం కలుగును, వినడం వల్ల విశ్వాసం. కనుక ఈ సంఘంలో ఇక్కడ సంఘాన్ని గురించి తుయితేరా సంఘానికి రాస్తూ అంటున్నాడు, నీ క్రియ, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ పరిచర్య, నువ్వు పరిచర్య అనమాట. పరిచర్య, నేను ఈ భూమి మీద నేను పరిచర్య చేయడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేశాడు. మానవులను సేవ చేయడానికి, మానవుల కొరకు తన బలి అవ్వడానికి. ఆయన పరిచర్య నేను కొనియాడడానికి రాలేదు, కానీ నేను ఈ భూమిని పని అయి ఉన్నాను, పరిచర్య చేయడానికి వచ్చానని. పరిచర్య అంటే మరి దేవుని పరిచర్య అనేక రూపాలుగా మరి మనకి కనబడుతుంది ప్రియమైన వారలారా. అలాగే ఇక్కడ వాక్యం చదివిస్తుంది, నీ మొదట క్రియల కన్నా నీ కడమటి క్రియలను మరి ఎక్కువగా నేను ఎరుగుతున్నాను. చూడండి, మొదటి క్రియలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. మొదటి క్రియలు, మొదటి ప్రేమ, మొదటి క్రియలు బాగా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు. కానీ ముందున్న ఆసక్తి, ముందున్న ప్రేమ, ముందున్న భక్తి, ముందున్న ఆలోచన ఎలా ఉందంటే, ముందు విశ్వాస జీవితంలో నిద్ర కూడా పట్టలేరు. ఇప్పుడు రోజు సేవ చేయాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు అంటే ముందున్న భక్తి కడవారికి ఉన్నదంట అండి. అందుకని ఈ సంఘంతో దేవుడు మరి దూత మాట్లాడుతూ ఉంది. ముందున్న భక్తి కంటే వెనుకున్న క్రియలు చూసినట్లుగా మనకు కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. గనుక దేవుని లేఖనం చదివిస్తుంది, నీ క్రియలు, నీ కడపటి క్రియలను మరి ఎక్కువగా నేను ఎరుగుదును, అయినను నీ మీద ఒకటి తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. చూడండి, అయినను నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీకున్న ఆసక్తి నేను ఎరుగుదును, అయినను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపుతూ ఉన్నానంటాడు. ఏమిటండి? అభ్యంతరం ఉందంట. ఏమిటి ఆ అభ్యంతరం అంటే, ప్రియమైన వారలారా, లేఖనం సెలవిస్తుంది. ఏమిటి అభ్యంతరం అంటే, దేవుడు కనిపెడుతూ ఉన్నాడు అన్నమాట. అలాగే 4వ వచనము, అలాగే 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే తప్పు ఒకటి ఉంది అని అంటాడు. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 4వ వచనము చూసినట్లయితే అక్కడ ఏముందంటే, ప్రియమైన వారలారా, అయినను మొదటి నీకున్న ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొనుము, మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే కానీ సరే, లేకపోతే నేను యొద్ద నుండి వచ్చి నీ దీపస్తంభ దాని నుండి తీసివేస్తానంటాడు. ఇక్కడ 14వ అధ్యాయము ఈ 2వ అధ్యాయం 4వ వచనంలోను 14వ వచనం కూడా మనకు కనబడుతుంది. ఏమిటి ఆ 14వ వచనం కూడా మనం చదివితే, అయినను నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది. అదేమనగా, విగ్రహములకును బలిచ్చిటి వాటిని తినినట్లును, జారత్వం చేయటినట్లును ఇశ్రాయేలీయులకు ఉరి యొద్దమని బలాకు నేర్పెను.
చూడండి ఒక తప్పుడు అనమాట. ఇశ్రాయేలుకి బలాకు బిలాముకి బోధ చేస్తున్నాడు. ఉరియొడ్డుము అంటాడు. దేవుడు మంచి క్రియలు చేయమని బిలామును ప్రవక్తని ఏర్పాటు చేస్తే ఒక శత్రురాజు బలాకు ప్రవక్తకి ప్రోత్సాహకరంగా డబ్బు ధనము ఎర్రవేసి ఆశ చూపించి ఇశ్రాయేలుకు ఉరివొడ్డుము అని ఇశ్రాయేల్ ప్రజలని నశింపచేసి నీకు ఇచ్చే వరం బట్టి వారిని శపించు అని ప్రవచించమని ఈ మాటలు తప్పు ఒకటి ఉన్నారన్నమాట. ప్రియమైన వాళ్ళారా, అట్టి రీతిగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయినాను నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చింది. తప్పు ఊరికనే దేవుడు మోపడు. ఆ సంఘానికి జారత్వము, ఆ సంఘానికి ఏమైతే ఉన్నాయో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ తుయతైర పట్టణం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కనుక ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఈ తుయతైరలో ఏముందంటే, ఇక్కడ ఈ తుయతైరలో మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే 16వ అధ్యాయం అపోస్తలుల కార్యము 14వ వచనంలో మనం చూస్తే ప్రియమైన వారలారా, అక్కడ తుయతైరా స్త్రీ ఉంది. ఏముంది? తుయతైరా స్త్రీ మనకు కనబడుతుంది. ఈ 16, 14 వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, అది ఏమిటంటే, లూదియాని భక్తి గల ఒక స్త్రీ వాక్యమును వినుచున్నది. ఆమె ఊదారంగు పొడిని అమ్మాయి తుయతైర పట్టణస్థురాలు. అపోస్తలులైన పౌలు గారు అక్కడ సంఘంలో తుయతైర ఆ పట్టణంలో బోధిస్తుండగా ఆ దేవుని వాక్యం ఉంటున్న స్త్రీ, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఈ స్త్రీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే విందో తన మనస్సు, తన హృదయము, తన మారు మనసు పొందింది. తామే ఊదారంగు పొడిని అమ్ముకుని మరి వ్యాపారంతో జీవిస్తుంది. ధూపవర్ణ వస్త్రాలను, అలాగే ధూపవర్ణ వస్త్రాలు నేటిలోనూ ప్రసిద్ధిగా మనకు కనబడుతుంది. ఆమె మరి చూసినట్లయితే ఇచ్చట వారి చేతు పనుల్లో రంగులు, అచ్చట ధూపవర్ణ వస్త్రాలు చేతులో మొదలుగు పరిశుద్ధమైంది. అక్కడ ప్రత్యేకమైన బట్టలు మనకు కనబడుతూ ఉంటాయి. ధూపవర్ణ రక్తం బట్టలు ఫిలదెల్ఫియా పట్టణము క్రైస్తవులుగా లూదియా తుయతైర వచ్చి ఓదారంగ వస్త్రాల వ్యాపారం చేస్తున్నారన్నమాట. ఫిలదెల్ఫియా పట్టణం నుంచి క్రైస్తవులుగా లూదియా పట్టణానికి వచ్చి ఓదారంగ వస్త్రాల వ్యాపారంగా ఐరోపా ఖండములో లూదియా పరిశుద్ధ పౌలు సేవలు రక్షింపబడిన వ్యక్తిగా ఉన్నారు. ప్రియమైన వారలారా, తుయతైర పట్టణము వ్యాపారిక కేంద్రంగా ఉంది. లూదియా పౌలుచే బాప్తిసం పొందింది. లూదియా దేవుని వాక్యాన్ని విని ఆమె రక్షణ పొందింది. ది లార్డ్ ప్రొమెంట్ లీడర్ అని హ్యాడ్ టు మనం చూసినట్లు ఫ్యామిలీతో తాను లూదియా పరిశుద్ధ పౌలుచే బాప్తిసం తీసుకుంది. ది స్పిరిట్ ఆఫ్ హౌస్, పరిశుద్ధాత్మ హౌస్గా, మరి బ్లెస్సింగ్ హౌస్గా, అలాగే బ్లెస్ ఫ్యామిలీ అంటే ఆశీర్వాదకరమైన ఇంటిగా మార్చేసుకుంది. తన కుటుంబాన్ని మార్చుకుంది. దేవుని చేత పట్టబడింది. దేవుడే తమ హృదయాన్ని మార్చాడు. ప్రియమైన వారలారా, తుయతైర పట్టణం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సోదిగాండ్లు, గారెడిగాండ్లు ఉన్నారు. ఈమె భక్తురాలుగా మనం చూసాము. అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనంలో వారు దీపమందుట సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారెడి వాడను అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అనే యూదుడు చూసిరి. ఇక్కడ బరయేసు అనే వ్యక్తి మరి సోదిగాండ్లు గారడి విద్య గలవాడు ఉన్నాడు. ఎగ్రినరీ మోడ్ అంటే చూడండి, ఇంత భయంకరమైన తత్వవేత్తలుగా బోధ, అబద్ధ బోధ. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయము 13వ వచనంలో సెలవిస్తుంది. దేశ సంసారాలను మాంత్రికులను కొందరు యూదులు పౌలును ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచ్చరించుట చేయుచున్నారు, యేసుతోడు మిమ్మల్ని చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారిని ప్రభువైన యేసు నామములో ఉచ్చరించు పూనికినది. చూడండి, అపోస్తలులైన పౌలు గారు అక్కడున్న పూతూన్న దెయ్యం ఉంటుంది. 16వ అధ్యాయం అంతా చాలా చరిత్ర అపోస్తలుల కార్యంలో ఉంది. ఇక్కడ యేసునామములో అపోస్తలులైన పౌలు గారు ఉచ్చరించడగానే
దురాత్మ దయ్యాలు విలవిల్లాడి వెళ్ళిపోవడం కనబడుతుంది. ఎందుకంటే నేను పౌలు ఎరుగుదును యేసును ఎరుగుదునని అక్కడ అపవాది దయ్యమే సాక్ష్యం చెబుతుంది. ప్రియమైన వారలారా, ఈ తుయితేరే పట్టణం అంతా కూడా మరి ఎలా ఉంది, వారి పరిస్థితి ఏంటంటే ఇక్కడ సోదిగాడు బరయోనా ఉన్నాడు, అలాగే బరయేస్తున్నాడు. ఇక్కడ అనేకమైన దుర్బోధలు, అనేకమైన దయ్యపు శక్తి, అనేకమైన మంత్రాలు తంత్రాలు, అనేకమైన జనాన్ని మోసం చేసి దయ్యపు శక్తులు పనిచేసినట్లుగా మనకు కనబడుతుంది. అయితే పౌలు గారు మాత్రమే యేసునామములో ఉచ్చరించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతున్నాయి. కనుక ప్రేమైన వారలారా, విగ్రహాలు పట్టు తైతైరా ఉండటంలో జారత్వము, దైవారాధన, క్రీస్తు విరోధులు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఎక్కువగా విగ్రహారాధన, ఎక్కువగా చేది మంత్రత్వం, తంత్రం, దైవపు శక్తులు ఎక్కువగా పనిచేసే సమయంలో పౌలు గారు వెళ్ళడం, అలాగే అక్కడున్న మరి సాతాను చే పీడింపబడుతున్న ఒక కన్యకను యేసునామములో ఉచ్చరించగానే ఆ స్త్రీ స్వస్థత పడినట్లుగా మనకు కనపడుతుంది. అదేవిధంగా మనం చూస్తే తుతేర ఉన్నట్లో జారత్వము, దైవారాధన, క్రీస్తు విరోధులు ఇక్కడ ఉన్నారు. తుతేర పట్టణము, ఆకిషాన్ అనే ఊరు, ఇక్కడ ఒక రైలు స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ తుర్కలు, గ్రీకులు, యూదులు ఇందుగలరు. ఇక్కడ ప్రాంతించేవారు ఇప్పుడు తుర్కులు, గ్రీకులు, యూదులుగా మనం యూనియన్లు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఏ యూనియన్? బట్టల వ్యాపార కేంద్రంగా యూనియన్లు ప్రపంచంలో ప్రాముఖ్యమైన తుతేర స్థాపించింది. ముఖ్యంగా యూనియన్ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ప్రతి యూనియన్ అన్నమాట. ఇప్పుడు యూనియన్లు ఉన్నాయి. ప్రతి వ్యాపారానికి ఒక యూనియన్, ప్రతి సంఘానికి ఒక యూనియన్. ఇక్కడ తుతేర సంఘంలో నుంచి మొట్టమొదటిగా యూనియన్లు స్థాపించడం జరిగింది. యూనియన్లు ఉన్నవారే వ్యాపారం చేయాలి. యూనియన్ ఉన్నవారికి హక్కుదారులు. యూనియన్ లేకపోతే వ్యాపారం చేయడం కుదరదు. కనుకనే యూనియన్ ఉండడం వల్లనే హక్కుదారులుగా ఉంటారన్నమాట. ఈ యూనియన్లు ఉన్నవారికి ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పద్ధతి ఉంది. చాలా డేంజర్ అది. యూనియన్లో ఒక కట్టుబాటు అక్కడ తుతేర పట్టణస్తులో యూనియన్లో చేరాలి. యూనియన్లో ఉన్న ఆచారమే పద్ధతి. వారు విగ్రహారాధన చేస్తారు, ఆ దేవుడికి పూజించాలి, ఆ దేవుని మొక్కాలి, ఆ దేవవలసిన మరి నైవేద్య దూప మరి ఆ పద్ధతిని అనుసరిస్తేనే యూనియన్లో జాయిన్ చేసుకుంటారు. ఆ జాయిన్ చేసుకుని యూనియన్లో చేరడం కాదు, కానీ సభ్యత్వం కట్టి వారు ఆచారమైన విగ్రహారాధన సంబంధమైన వాటిని అనుసరిస్తేనే యూనియన్లో సభ్యత్వం. అక్కడే వ్యాపార కేంద్రంగా వ్యాపారం మొదలు పెట్టుకోవాలి. వ్యాపారం చేయడానికి వారికి ఇష్టపడరు. కనుక ప్రియమైన వారలారా, అయితే ఇక్కడ చూసినట్లయితే క్రైస్తవులు ప్రధాన సమస్య ఏకంగాను ప్రతి యూనియన్ వారి సొంత ఆరాధనకు ఉండేదిగా మనం చూస్తాం. ఇక్కడ యూనియన్లు ఆయా దేవతలు బలి ఇచ్చి వాటిని తినడంతో విందులు వినోదాలు అవినీతితో నిండి ఉంది. చూడండి, మనం చెప్పుకున్నాం ఇక్కడ యూనియన్లో విందులు వినాశాలు ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. యూనియన్లో ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక సెలబ్రేషన్ యానివర్సరీ వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి నెల ప్రతి సంవత్సరం యూనియన్ స్థాపించే సందర్భంలో ఆ సభ్యులంతా కూడా వారి దేవుళ్ళకి దేవదత్తలకి మరి అక్కడున్న ఆచారకరంగా ఉందన్నట్లుగా మనకు కనబడుతుంది. విందులు వినోదాలు ఇంకా వగైరా వారు విందులు వినాదాలతో ఒక దాంతో సరిపోదండి. వారు వరిష్టానుసారంగా సంతోషించేవారుగా శరీర సంబంధమైన విందు వినాదాలు అవినీతితో నిండిందని క్రైస్తవ వీరితో ఇక లేకపోవడం ప్రధాన సమస్య. క్రైస్తవులు వారి పరిచర్య వారు చేసే విందుల్లో విలాసాల్లో దూరంగా ఎంతగానో సమస్యతో బాధపడుతున్నారు. విశ్వాసానికి రాజీనామా చేస్తే ఉద్యోగాలు ఏది ముఖ్యం? విశ్వాసం ప్రాముఖ్యమా, దేవుని భక్తి ప్రాముఖ్యమా, వాళ్ళతో సహవసించడం ప్రాముఖ్యమా, వ్యాపారమా, విశ్వాసం కాపాడుకోవాలా? అంటే